తట్టుకునే విత్తనం, తేజ విత్తనం, మృదా క్రాప్ సైన్స్ నుంచి బైరోబీనైన్. ప్రతి చెట్టుకి ఇట్లా అడుగున కొంత ఇప్పుడు కాయలు ఉంటాయండి ఇంటి ఇక్కడైతే. కానీ మనం కుమారస్వామి చేలో చూసాము అడుగునే ఒక అరెకరానికి అతని దగ్గర 5-6 క్వింటాలు ఉండడం చూసాము కూడా. సో అదంటే ఎర్రనేల కాబట్టి, ఇది నల్లరేగడి కాబట్టి పెంపు ఎక్కువ, గ్రోత్ ఎక్కువ. సో అలాగని మెయింటెనెన్స్ కూడా చేయగలిగితే మరింత బాగుంటుంది. ఇది చూడండి చివరికి కూడా బాగుంది. రెగ్యులర్ ప్రతి 10 రోజులకి ఎట్ట ఉందని మీకు చూపేయడం పట్టేది, ఎందుకంటే మీరు నెక్స్ట్ చేసుకుంటున్నారు కాబట్టి, ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. మొక్క ప్రతి 10 రోజులకి ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తే మీ నమ్మకం అమ్మగారు. మీరు కూడా ప్రశాంతంగా మొక్క పెట్టిన దగ్గర నుంచి ప్రశాంతంగా మీరు హ్యాపీగా ఉండొచ్చు. కింద పొలం ఉన్నది, మన పొలం. ఈ రోజు మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టాను. రెస్ట్లు కోసుకోవడానికి కూడా ఈ కొమ్మ ఇట్ట కోసి వదిలేయచ్చు, ఈ కొమ్మను కూడా కోసి వదిలేయచ్చు. కోత కూలికి అనుకూలంగా ఉంటుంది. ఈ చెట్టే చూద్దాం ఒకసారి, చూసుకోండి. చూడండి ఇదిగో ఇక్కడ కొమ్మ మన కాపు చూపెట్టు. ఈ పండిన కాయలే ఎకరానికి అయితే ఇప్పుడు ఆయనదే అంటున్నాడు, మొత్తానికి ఇచ్చినా బాగుండేది నాకు అని చెప్పేసి అంటున్నారు. పండిన కాయలు కూడా చూడండి, తాళ్ళు ఉంది చూడండి, కాయ రంగు చూడండి ఎంత బాగుంది. చూడండి కింద చిక్కనే. బాబాయ్ కొంచెం భయం ఉంది కొట్టాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిఫరెంట్ వచ్చింది, హైట్ వచ్చింది. అయినా సరే బయలు కొట్టినా కానీ మొదట్లో కొంతమంది బెనివేలు బయలు కొట్టుకున్నట్టుంటారు. వాళ్ళకి సైడ్ బ్రాంచ్లు ఎక్కువ వచ్చినా సరే ఆ వార కాపు 1 టైం దిగుతుంది, ఇలా చిక్కగా దిగుతుంది. ఎన్ని సైడ్ బ్రాంచ్లు ఉంటే అంత దిగుబడి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవటం. చూడండి ప్రతి చెట్టు అంతే ఉంది. కొమ్మ కొమ్మ పచ్చికాయ కూడా నలుపు, ఎక్కడ డౌట్ పడాల్సిన పని లేదు. మొన్న మనం వచ్చినప్పుడు పోత మీద పెట్టాను వీడియో, మీరు చూశారు. ఇప్పుడు ఇది అక్కడ మైకి తేకూడదండి, మైకితే మీరు అందరు నడిచారు ఉన్నది తిరుగుతాయి.